అవి పాటలు. మీ పిల్లలు పాటలు నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇవి నేర్పించండి. మీరు భాష కానీ పాటగా ఏ పాట పాడుతున్నావో అది నీ సంస్కారాన్ని సూచిస్తుంది. ఏ భాష మాట్లాడుతున్నావో అది నీ సంస్కారాన్ని సూచిస్తుంది, నీ తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా సూచిస్తుంది. ఇది ధర్మం. సినిమాలో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే. యాక్ట్ చేసేవాడికి అంత పవర్ ఉంటే, చూడండి, యాక్ట్ చేసేవాడికి అంత పవర్ ఉంది అని అనుకుంటుంటే ధర్మాన్ని ఆచరించిన వాడికి ఇంకెంత పవర్ ఉండాలి? అతను అర్జునుడు, అతను కృష్ణుడు, అతను రాముడు. వాడికి ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉండదు, వాడికి యుగాలతో సంబంధం ఉండదు. జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయే జరా మరణజం భయం. భర్తృహరి అంటాడు. భారతదేశంలో నేను ఎప్పుడు చెప్తుంటాను, భారతదేశంలో పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం, తెలుగు రాష్ట్రాల్లో జన్మించినందుకు ఒక్క పోతన పద్యం నేర్చుకుంటున్నాను. చాలామంది ఇళ్లకు వెళుతూ ఉంటాం, అసలు సంబంధం లేకుండా వాడు ఫోన్ గెలుపుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఏం పెంపకం నాన్న అది? నీ ఇంట్లో ఒక కొత్త బంధువు వచ్చాడు, వాడిని విష్ చేయొద్దు, అతని పాదాలకు నమస్కారం చేయొద్దు. నమస్కారం చేస్తే ఓకే అంటాడు ఆయన. అలా అంటూ ఏమంటాడు? శతమానం భవతి, దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఇవి కదా వాక్కులు, ఇవి కదా ఆశీస్సులు, ఇవి కదా మంత్రాలు. ఏమి లేకుండా పైకి వెళ్ళిపోతామండి, ఎవరి సపోర్ట్ లేకుండా. అందుకని చెప్తుంటాను, ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం లేకపోతే సంపూర్ణమైన విజయాలని సాధించలేకుతున్నా. జస్ట్ బిలీవ్ దట్. ఆ దైవం మనకు కనపడ్డాడు. ఏ రూపంలో ఉంటాడు? మన స్నేహితుల రూపంలోనే ఉంటాడు, ధర్మ రూపంలోనే ఉంటాడు. అందుకని మనకి వెనకటికేదో ఒక పాత సినిమా పాట ఏదో ఉంది, పాత సినిమా పాట. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని లేటుగా తెలుసుకున్నాను, నా లోటును దిద్దుకున్నాను, ఆ ప్రేమ నగరుకే పోతాను పోతాను పోతాను. ఎవడికి రాశాడు అది? మందు కొట్టేసిన వాడికి రాశాడు. కానీ మందు కొట్టిన వాడికి రాసిన అందులో గొప్ప వేదాంతం ఉంది మిత్రుల. వేదాంతం అంటే ఉపనిషత్తుల సారాంశం. ఏమిటో తెలుసా? ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని. ఇవ్వడం తెలుసుకోరాలా? నిరంతరం తీసుకునేవాడు దరిద్రుడు, ముష్టివాడు. ఇవ్వడం తెలిసిన వాడే యోగి. భగవద్గీత ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తోంది, ప్రతివాడి జీవితంలోనూ 3 పుణ్యకర్మలు ఆచరించి తీరవలసింది. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు. మనిషి పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయే లోపల ఈ 3 పుణ్యకర్మలు ఆచరించి తీరవలసిందే. యజ్ఞము ఎవరి కోసం? దేవతల కోసం. చేస్తే ఏమొస్తుంది? యజ్ఞ తాలూకు ఫలితం హవిస్సుని స్వీకరించి నీకేం కావాలో అది ధర్మబద్ధం అయితే ఇచ్చేస్తారు దేవతలు. వాళ్ళకి జీవం ఏమిటి, వాళ్ళకి ఆయుష్ ఏమిటి, వాళ్ళకి ఆనందం ఏమిటి, వాళ్ళకి ఆరోగ్యం ఏమిటి? యజ్ఞం తాలూకు ఫలము. దాని హవిస్సు అంటాం. రెండవది ఏమిటి? దానము. అది పుణ్యకర్మ. డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? దుర్యోధన దగ్గర. పేరు ఎవరికి వచ్చింది? కర్ణుడికి. ఏం పేరు వచ్చింది? దానకర్ణుడు. ఈ దానం చేసిన డబ్బంతా ఎవరిది? వీడిది కాదు, దుర్యోధనుడు. ఏమిటి వీళ్ళిద్దరికీ తేడా? వీడికి సద్బుద్ధి ఉంది, వాడికి లేదది. ఒకటి దగ్గర రూపాయి ఉండదు, కొన్ని వందల ప్రోగ్రాంలు చేసేస్తుంటాడు. స్వామి వివేకానంద అంటాడు, మిత్రులారా, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతం. ఏమి కొటేషన్స్ అయ్యాయి? అదే ఆనందం అంటే ఆ కిక్కే వేరబ్బా అంటాను చూడండి. ఈ కిక్ అంటే
దానం చేశావు మర్చిపోయావు, సహాయం చేశావు మర్చిపోయావు. కొంతకాలం తర్వాత ఎప్పుడో వాడు కనిపించాడు, గురువుగారు మీరు ఆ రోజు మీరు మాట్లాడిన మాటకి, లేదా మహాత్మా మీరు ఆ రోజు నాకు చేసిన సహాయానికి ఇవాళ ఈ స్థితిలో ఉన్నా అని రోడ్డు మీద అంత ట్రాఫిక్ ఉన్నా సాష్టాంగ పడిపోయాడు. కళ్ళు తుడుచుకున్నాం ఇలా. ఏమి ఆనందం అది! ఇవ్వడం తెలుసుకోవాలి. మీ దగ్గర 100 ఉందా? 10 సమాజం ఇది కాదు. కొన్ని పదాలు, కొన్ని మంత్రతుల్యమైన పదాలు తెలుసుకుంటే జీవితం సెటిల్ అయిపోయినట్టే. జీవితం అంటే ఏమిటో పూర్తిగా అర్థమైపోయినట్టే. అది చెప్తుంది వేదం. వేదం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి వచ్చు అంటే ఎవరు మాట్లాడడం మనం, కానీ అందరికీ వచ్చు, అందరికీ తెలుసు. వేదాల సారాంశం అంతా, వేదాలు 4 భాగాలుగా వర్గీకరించబడ్డాయి వేదాన్ని అర్థం చేసుకోవడానికి. ఎందుకని అర్థం చేసుకోవడానికి అంటే అది మామూలు వాడు మాట్లాడేది కాదు, దారిపోయేవాడు మాట్లాడేది కాదు. అది అపౌరుషేయము అంటాం. పురుషుడు అంటే పురుషుడు స్త్రీ కాదు, మానవుడు కాదు. పురుషుడు అంటే పరమాత్మ. అపౌరుషేయం అంటే మనిషి కాదు చెప్పింది, పరమాత్మ. పరమాత్మ ఏది చెప్తే అది ధర్మమే చెప్తాడు. నువ్వు నడుచుకోవటం, టీచర్ ఏది చెప్తే అది జాగ్రత్తగా వింటే పరీక్షలో ర్యాంక్ వస్తుంది. అది అరకొరగా విన్నావు, అన్నే మార్కులు వస్తాయి. అసలు ఏం వినలేదు, 0. బాగా విన్నావు, యు ఆర్ సూపర్, యు ఆర్ లైక్ టీచర్. లైక్ వైజ్ పరమాత్మ ఏదైతే చెప్తున్నాడో జీవితానికి అది చాలా అవసరం. అసలు రెస్పెక్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికి పుట్టాము? ఆ తల్లిదండ్రులకి. పుట్టినందుకు నీ వల్ల వాళ్ళు ఏ క్షణంలో అయినా ఆనందపడ్డారా? చెక్ వస్తుంది. అది చెప్తుంది వేదం, ఉపనిషత్తులు. వేదాన్ని 4 రకాలుగా వర్గీకరిస్తే మొదటిది సంహిత, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, 4వ భాగం ఉపనిషత్తులు. ఈ 3 కలిపితే దీని సారాంశం అంతా ఉపనిషత్తుల్లో ఉంది. చదువుతామా? టైం చూసుకుంటాం. నాకు టైం దొరకదు సార్. టైం ఉన్నప్పుడు డిఫరెంట్. ఇవన్నీ పుస్తకాలు కొనుక్కొని లైబ్రరీలో పెట్టుకున్నాను. ఇవన్నీ నా రిటైర్మెంట్ ప్లాన్ చేశాను. వాడు ఎంత దారుణం ఉండేది మాటలు. అంటే అప్పటిదాకా ఉంటాడని వీడి గ్యారంటీ. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ మధ్యలో కంగ్రాచులేషన్స్ అయ్యి ఒకసారి ఈ కరోనా అన్న డాక్టర్ ఒక నిమిషం. ప్రారంభ దశలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని చందమామ రావే ఆ శబ్దం వినపడుతూ ఉండాలి. ఎప్పుడు అడుగుతుంటారు నన్ను, భగవద్గీత ఏ వయస్సు నుంచి నేర్పించాలి అంటే, ఏ వయస్సు నుంచి ఏమిటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలెట్టు. మనం సెర్చ్ చేసి చెప్పేసాం. సైన్స్ అదే మాట రీసెర్చ్ చేసి అవును అది నిజమే అంటుంది. ఆ మధ్యన పేపర్లో వచ్చింది ఏమిటి? తల్లి గర్భంలో ఉన్న బిడ్డ బయట నుంచి ప్రతి వైబ్రేషన్, ప్రతి మాట వింటూనే ఉంటాడు అని. వాడు పుడుతూనే సంస్కారవంతుడిగా పుడతాడు. విష్ణు సహస్రనామం వింటూ ఉండండి, చెత్తా చెదారం కాదది. డాల్బీ అట్మాస్ థియేటర్లోకి వెళ్ళి పుష్పాటను చూపించకండి, కడుపుతో ఉండి పోతున్నారు అలాగే. ఆ వేదాల సారాంశమైన ఉపనిషత్తుల సారాంశంలో ముఖ్యంగా తైత్తరీయ ఉపనిషత్తు 4 మహత్వాక్యాలు చెప్తున్న 4 మంత్రాలే. ఏమిటది చెప్పండి అందరూ? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చెప్పినవాడు పరమాత్మ. మాతృదేవో భవ, నాన్న అమ్మ గాడ్, సింపుల్. పితృదేవో భవ, నాన్న తండ్రి, నాన్న గాడ్. ఆచార్య దేవో భవ, నీకు విద్య నేర్పిన, జ్ఞానం నేర్పిన టీచర్ గాడ్. అతిథి దేవో భవ, లోక జ్ఞానం అంతా తెలుసుకుని తను సంపాదించిన అనుభవాన్ని నీ ఇంటికి తీసుకొచ్చి పంచిపెడుతున్నాడే అతిథి ఈజ్ గాడ్. ఎంత సంస్కారం అండి! ఇంటర్నెట్లో అన్ని దొరుకుతాయి సంస్కారం తప్ప. అది భారతదేశంలో మాత్రమే, భగవద్గీతలో మాత్రమే, వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తులో, రామాయణంలో, భారతంలో, భాగవతంలో అన్నింటిలో ఇదే దొరుకుతుంది. మరి ఇట్లా ఆలోచించారా ఆ రోజుల్లో? ఇలా ఆలోచించారా? మనకి చిన్న కష్టం వస్తే వెంటనే అని ఒక రీట్ గార్డింగ్ పెట్టి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నామేంటి? తెల్లవారితే పట్టాభిషిక్తుడు కావాలి శ్రీరామచంద్రుడు, తెల్లవారితే హంసతులికా తలపాలపైన భోగం అనుభవించాలి సీతమ్మ. గెటౌట్ అన్నారు అరణ్యానికి. అలాగే అన్నాడు ఆయన, చెక్కు చెదరని చిరునవ్వుతో. ఏంటన్నా ఎక్స్ప్రెషన్ మారలేదు అన్నాడు సోదరుడు లక్ష్మణుడు. దీనినే స్థితప్రజ్ఞత్వం అందురు అన్నాడు ఆయన. సుఖ దుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయే జయాజయౌ.
దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. నాన్న, జీవితం అంటే ఏంటో తెలుసా? జీవితాన్ని నీ నడక ఎలా ప్రయాణం సాగాలో తెలుసా? నీ ఆలోచన విధానం ఎలా ఉండాలో తెలుసా? దుఃఖాలు వచ్చినాయి, ఈ సైలెంట్. సుఖాలు వచ్చినాయి, ఇది నా ఒక్కడికే వచ్చిందని పొంగిపోకు, గర్రవీగిపోకు, అందరికీ వచ్చింది. దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందట్టు, కాళ్ళ కింద నేల బద్దలైపోయినట్టుగా ఫీల్ అవ్వద్దు. అది మెంటల్ వీక్నెస్, సిక్నెస్. దగ్గరికి రానివ్వద్దు. ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. దుఃఖాలు గాని సుఖాలు గాని రెండు పాసింగ్ క్లౌడ్స్ లాంటివే, వస్తాయి పోతాయి. జీవితం అంతే. బాల్యం అంతా ఇప్పుడు నీ దగ్గర లేదు. ఏమైంది తర్వాత? యవ్వనం. తర్వాత ఏమైంది? కౌమారం. తర్వాత ఏమైంది? నడి వయస్సు. తర్వాత ఏమైంది? వృద్ధాప్యం. తర్వాత ఏమొచ్చింది? మరణం. ఒక్క జీవితంలో ఎన్ని మార్పులు మనలోనే చూసేసాం. ఏది మనతో ఉన్నది కూడా శాశ్వతంగా లేదే. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం కాలేదంటే అర్థం దేవుడు లేడని కాదు. నేను దాదాపుగా 7 నెలల నుంచి తపస్సు చేస్తున్నానండి, ఆయన ప్రత్యక్షం కావట్లేదు. మేబీ ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఉండి ఉండొచ్చు. ఉంటుంది అట్లా. దేవుడు ప్రత్యక్షం కాలేదంటే దాని అర్థం నీ దేవుడు ప్రత్యక్షమయ్యేంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేయలేదని అర్థం. పరీక్ష పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది మిత్రుల. ర్యాంక్ వచ్చేంత చదవలేదన్నమాట. ఎందుకు ఏడుస్తావు? ఇంకోసారి ట్రై చేయి, ఇంకోసారి ట్రై చేయి, ఇంకోసారి ట్రై చేయి. మనకు చెత్త స్టోరీలు ఉన్నాయి కదా, గజని మహమ్మద్ని గుర్తు చేసుకో. ఎందుకో? దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎన్ని గొప్ప పాటలు రాసి గొప్ప సందేశాలు ప్రపంచానికి అందించి వెళ్ళిపోయారండి మహాత్ములు. మా జీవితానికి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిన మహానుభావుడు. నిజంగా ఇవాళ నేను భగవద్గీత గురించి మాట్లాడుతున్నా అంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఘంటసాల గారు. ఆయన భగవద్గీత కనుక పాడి ఉండకపోతే, ఆ భగవద్గీత ప్రారంభించి ఉండకపోతే పూర్తి చేయాలనే సంకల్పం నాకు కలిగి ఉండేది కాదు మిత్రులారా. అది జీవితం అంటే, అది ఇన్స్పిరేషన్ అంటే. ఆయన ఎవరో నేను చూడలేదు, ఆయన నేను చూడలేదు. జీవితం అంటే అది. నువ్వు ఈ భూమి మీద ఉండక్కర్లేదు. నువ్వు చేసిన పని భవిష్యత్తులో కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి కావాలి. అది రావు బతుకంటే, అది బతుకంటే. ఉన్న కాలంలో బతకడం జంతుజాలాలని బతికేస్తాయి. ఉన్న కాలంలో బతకడం, లేని కాలంలో బతకాలి. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి చెప్తోంది గీత 6వ అధ్యాయం. మంచి పనులు ఎన్నటికీ దుర్గతి పాలు కావు అర్జున. చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. మంచి పని చేసేవాడు కూడా దుర్గతి పాలు కాడు. వాడు శాశ్వతం. త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారా ఇప్పుడు? వివేకానంద ఉన్నారా ఇప్పుడు? ఛత్రపతి శివాజీ ఉన్నారా ఇప్పుడు? లేకపోయినా గుర్తు చేసుకుంటున్నామంటే ఎంత యోగులై, ఎంత కర్మయోగులై ఉంటారు, ఎంత నిస్వార్థ నిష్కామ కర్మయోగులై ఉంటారు. ఎందుకని చెప్తుంటారు, తెలుగువాడు తపస్సు చేయకుండానే పరమాత్ముడు ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల కూడా తెలుగు జాతి వరం. ఆయన పిల్లలకు పరిచయం చేయండి, నెక్స్ట్ జనరేషన్.